సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో సాగర్ ఎడమ కాలువలకు నీరు విడుదల చేయాలి అనంటూ రైతులు అక్కడ ధర్నాకు దిగారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అడ్డ రోడ్డు సెంటర్ లో ఆందోళన నిర్వహించారు. ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాగర్ లో 537 అడుగుల నీరు ఉన్నా పంటలకు ఎందుకు విడుదల చేయడం లేదు అంటూ ఉన్నారు. బీఆర్ఎస్ హుజూర్ నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి ప్రశ్నించారు ప్రభుత్వాన్ని. పోతిరెడ్డిపాడుకు నీటిని విడుదల చేయడం ఆపేసి సాగర్ ఎడమ కాలువకు విడుదల చేయాలని వాళ్ళు డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే సాగర్ కు వచ్చి తామే నీటిని విడుదల చేస్తామని హెచ్చరించారు. నియోజకవర్గంలో 2 చోట్ల పెద్ద ఎత్తున రైతు ధర్నాలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఒకటి హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో, ఒకటి నేరేడుజల్ల మున్సిపాలిటీలో కేంద్రంలో. వేలాది మంది రైతులు ఇవాళ ఈ ధర్నాలో పాల్గొని ఎండిపోతున్న తమ పంటలకు వెంటనే ఎడమ కాలువ ద్వారా నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేయడమే ఈ ధర్నా యొక్క ఉద్దేశం. అక్రమంగా తరలించకపోతున్న పోతిరెడ్డిపాడు నీళ్లు వెంటనే ఆపివేయాలనేది ప్రధానంగా ఈ 2 డిమాండ్లే. మేము ఇలా రైతాంగం మొత్తం కూడా దీని మీద ఒక్కవేళ నీళ్లు ఇవ్వకపోతే మాత్రం వేలాది మంది రైతులతో మేమే నాగటివ్ సార్ పోయి గేట్లు తెరుచుకొని మేము తప్పకుండా మా ఎడమ కాలువకు నీళ్లు తెచ్చుకుంటామని